విద్యార్థులు ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్తో ఇప్పుడు జరుగుతున్న చర్యల్ని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా ఏవైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులను చెప్పడానికి ఈ టెన్స్లోనే సూచించాలి. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్లో వర్బ్ని ఐఎన్జితో చూపాలి మరియు సబ్జెక్ట్తో పాటు సబ్జెక్ట్ అగ్రిమెంట్ రాయాలి. ఏంట అగ్రిమెంట్? ఇంతకుముందు మనం ప్రెజెంట్ రాసేటప్పుడు ఎప్పుడైతే సబ్జెక్ట్తో పాటు అంటే ఐతో పాటు యామ్, యూతో పాటు ఆర్ ఇలా ఇస్తూ వచ్చామో వాటిని అగ్రిమెంట్స్ అంటారు. ఈ అగ్రిమెంట్ ఇక్కడ తప్పనిసరిగా రాయాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ప్రత్యక్షంగా చూద్దాము. అతను గురక పెడుతున్నాడు. హీ ఈజ్ స్నోరింగ్. అంబులెన్స్ వెళ్తూ ఉంది. ది అంబులెన్స్ ఈజ్ గోయింగ్. ఆ బాలుడు తన చెల్లిని ఇబ్బంది పెడుతున్నాడు. ద బాయ్ ఈజ్ గివింగ్ ట్రబుల్ టు హిస్ సిస్టర్. గ్రూప్ డాన్స్ చేస్తూ ఉంది మరియు ఆశా గారు పాట పాడుతూ ఉన్నారు. ద గ్రూప్ ఈజ్ డాన్సింగ్ అండ్ ఆశా ఈజ్ సింగింగ్ ద సాంగ్. ఆమె అతనికి సైగ చేస్తూ ఉంది. షీ ఈజ్ గెస్చరింగ్ ఎట్ హిమ్. ఈ రకంగా సబ్జెక్ట్తో పాటు అగ్రిమెంట్ చేరుస్తూ వర్బ్కి ఐఎన్జి చేర్చడం ద్వారా మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న చర్యల్ని చూపించవచ్చు. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాము. నేను మీకు బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ యూ. మీరు నా బోధనాంశాన్ని వింటున్నారు. యు ఆర్ లిసనింగ్ మై టీచింగ్. మీరు నన్ను తికమక పెడుతున్నారు. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ. అతను అక్కడ ఆడుకుంటున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ దేర్. మీరు సంకోచిస్తున్నారు. యు ఆర్ హెజిటేటింగ్. కుళాయికి నీళ్ళు వస్తున్నాయి. ఇట్ ఈస్ ట్యాపింగ్. మీరు అక్కడేదో చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ సంథింగ్ దేర్. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. యు ఆర్ పుట్టింగ్ మీ ఇన్ ట్రబుల్. అతడు నాకు చకిలి గింతలు పెడుతున్నాడు. హీ ఈజ్ టికిలింగ్ మీ. ఈ రకంగా మన కళ్ళ ఎదురుగా ఏ సంఘటనలు అయితే జరుగుతున్నాయో వాటిని తెలపడానికి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడాలి. విద్యార్థులు, నేను టీ త్రాగుచున్నాను. బస్ వచ్చుచున్నది. ఆమె నవ్వుచున్నది. కుళాయిలో నీళ్లు వచ్చుచున్నవి అన్న వాక్యాలు మీరు విన్నప్పుడు అవి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతూ ఉన్న చర్యని ఊహించగలరు. వాటిని చెప్పడానికి వర్బ్కి ఐఎన్జి చేరుస్తూ చెప్తారు. అలాగే నాకు కోపం వస్తుంది లేదా నాకు కోపం వచ్చుచున్నది అని చెప్పాలి. మరి ఈ వాక్యం చూడటానికి ప్రెజెంట్ కంటిన్యూస్లో కనబడుతుంది కదా. మరి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఏ వర్బ్కి మనం ఐఎన్జి ఇద్దాం? ఇక్కడ ఐ యామ్ యాంగరింగ్ అని చెప్పుకుందామా? అంటే యాంగర్ అనేది వర్బ్ కాదు ఐఎన్జి ఇవ్వడానికి. ఇది నౌన్ రూపం. అలాగే యాంగ్రీయింగ్ అని చెప్పుకుందామా? అంటే యాంగ్రీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. మరి కోపం వచ్చు అనే దానికి ప్రత్యేకమైన వర్బ్ ఉందా అంటే లేదు. అలాంటి వర్బ్స్ లేనప్పుడు వాటిని గెట్ సహాయం తీసుకొని చెప్పుకోవచ్చు. ఇక్కడ గెట్ని సహాయంగా తీసుకొని చెప్దాం. చూడండి, ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ. నాకు కోపం వస్తుంది అని చెప్పడానికి ఇలా చెప్పుకోవాలి. అలాగే నాకు లేట్ అవుతుంది అని చెప్పాలి. లేట్ అవు అని చెప్పడానికి ఏదైనా వర్బ్ ఉందా? లేదు. లేట్ అనేది నౌన్. ఇక్కడ వర్బ్ మిస్ అయింది కనుక ఇక్కడ కూడా గెట్ని సాయంగా తీసుకొని చెప్తాం. చూడండి, ఐ యామ్ గెట్టింగ్
లేట్. అలాగే అతడు తయారవుతున్నాడు అని చెప్పాలి. తయారు అవు అని చెప్పడానికి వర్బ్ లేదు కనుక ఇక్కడ కూడా గెట్ని సహాయంగా తీసుకుంటున్నాం. చూడండి, హీ ఈజ్ గెట్టింగ్ రెడీ. ఇదే రకంగా ప్రజెంట్ కంటిన్యూస్లో మరో కార్నర్ చూద్దాం. అక్కడేదో జరుగుతుంది అని చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. మరి ఈ వాక్యంలో వాడిన వర్బ్ ఏంటి? గోయింగ్ ఆన్ అనే పదాన్ని వర్బ్గా వాడాం. గోయింగ్ ఆన్ అంటే మనం తీసుకున్న మీనింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇక ఈ వాడిన వర్బ్ని అనలైజ్ చేసి చూస్తే గోయింగ్ అంటే వెళ్ళు, ఆన్ అంటే పైన. మరి ఇదే రకమైన వర్బ్ అంటే దీన్ని ఫ్రేజల్ వర్బ్ అంటారు. ఈ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా వర్బ్స్ లాగానే పనిచేస్తాయి, కానీ వీటి నిర్మాణం వర్బ్, ప్రిపోజిషన్, వర్బ్, యాడ్వర్బ్ల కలయికతో ఉంటుంది. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటిని కూడా మామూలు వర్బ్ లాగానే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో సూచించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ని చూద్దాం. చూడండి, లుక్ ఫర్ అంటే వెతకు అనే మీనింగ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఐ యామ్ లుకింగ్ ఫర్ ఏ సూటబుల్ జాబ్ అంటే నేను తగిన ఉద్యోగం కొరకు వెతుకుతున్నాను. అలాగే లుక్ ఆఫ్టర్ అంటే బాగోగులు చూడడం. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై బిజినెస్ ఇన్ మై అబ్సెన్స్ అంటే అతను నేను లేనప్పుడు నా వ్యాపారంలో బాగోగులు చూస్తున్నాడు అని అర్థం. ప్రజెంట్ కంటిన్యూస్లో మరో అతి ముఖ్యమైన కార్నర్ చూస్తున్నాం. చూడండి, మీ ముందుకు ఒక వాక్యం వస్తుంది. ఆ వాక్యం ఇలా ఉంది, ఐ లవ్ యూ అని కదా. దీని అర్థం మీరు ఎలా చెప్పగలరు అంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తారు కదూ. అలా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పినప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్లో కనబడుతుంది. కానీ ఇక్కడ వర్బ్కి ఐఎన్జీ ఏది లేదు కదా. ఇక్కడ మనం ఐ యామ్ లవ్వింగ్ యూ అని చెప్పుకోవట్లేదు. అలాగే మరో ఉదాహరణ చూద్దాం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి ఐ లైక్ యూ అంటారు, కానీ ఐ యామ్ లైకింగ్ యూ అనరు. అలాగే నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని చెప్పడానికి ఐ హేట్ యూ అంటారు కదూ. మరి ఇక్కడ కూడా ఐఎన్జీ లేదు. మరో ఉదాహరణ, నేను నీకు చెప్తున్నాను నోరు మూసుకో అనడానికి ఐ సే యూ షటప్ అంటారు. మరి ఇక్కడ ఐ యామ్ సేయింగ్ యూ అని చెప్పలేదు. దీనికి అంతా కారణం ఏంటి? ఇవన్నీ కంటిన్యూస్లోనే ఉన్నాయి, కానీ వర్బ్కి ఎందుకు ఐఎన్జీ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఫర్ ద వర్డ్స్ ఆఫ్ మెంటల్ ఎమోషన్ వీ షుడ్ నాట్ యూజ్ ఐఎన్జీ టు ద వర్బ్. అంటే మనం మెంటల్లీ ఎమోషన్ అయి ఏ మాట అయితే చెప్తామో అలాంటి వర్బ్స్కి ఐఎన్జీ కలపరాదు. మీరు ఇక్కడ గమనించండి, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ హేట్ యూ, ఐ సే యూ షటప్ అనే మాటలు చెప్పేటప్పుడు మనిషి సాధారణ స్థితిలో ఇటువంటి మాటలు చెప్పడు. మానసికంగా ఉత్తేజితమైనప్పుడే ఇటువంటి మాటలు చెప్తారు. అలా మెంటల్లీ ఎమోషన్తో చెప్పే మాటలు కంటిన్యూస్లో ఉన్నప్పటికీ అలాంటి వర్బ్స్కి ఐఎన్జీ కలపరాదు. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇలాంటి కండిషన్కు మాదిరిగానే మరో కండిషన్ కూడా ఉంది.
బిఫోర్ ద వర్డ్స్ ఆఫ్ ఒపీనియన్ వీ షుడ్ నాట్ యూజ్ ఐఎన్జీ టు ద వర్బ్. అంటే అభిప్రాయపరమైన మాటలకి ముందు వచ్చే వర్బ్స్కి ఐఎన్జీ కలపరాదు. ఇక్కడ మీకు ఉదాహరణ చూపెడుతున్నాను, గమనించండి. మీరు మీ ఫ్రెండ్కి ఉత్తరం రాస్తున్నారనుకోండి, ఇలా రాస్తారు: డియర్ ఫ్రెండ్, ఐ యామ్ ఫైన్ హియర్. అలాగే ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తారు: ఐ థింక్ యు ఆర్ ఆల్సో ఫైన్ దేర్. అంటే ఇక్కడ మన ఉద్దేశం నేను క్షేమంగా ఉన్నాను, నేను అనుకుంటున్నాను నీవు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని. ఇక్కడ నేను అనుకుంటున్నాను అనేది కంటిన్యూస్ నేచర్, కానీ ఐ యామ్ థింకింగ్ అని రాయట్లేదు ఇక్కడ. దీన్ని ఐ థింక్ యు ఆర్ ఆల్సో ఫైన్ దేర్ అంటున్నాం. అంటే నీవు కూడా అక్కడ బాగున్నావు అన్న మన అభిప్రాయానికి ముందు వచ్చే వర్బ్ ఈ అనుకుంటున్నాను. ఈ అనుకుంటున్నాను అనే దానికి ఇక్కడ ఐఎన్జీ రూపం ఇవ్వలేదు. చూడండి, ఐ థింక్ యు ఆర్ ఆల్సో ఫైన్ దేర్ అన్నాం. ఆ రకంగా అభిప్రాయపరమైన మాటలకి ముందు వచ్చే వర్బ్స్కి ఐఎన్జీ ఇవ్వరాదు. అలాగే మరికొన్ని ఉదాహరణలు. నేను అనుకుంటున్నాను ఈ రాత్రి వర్షం పడొచ్చని. ఐ థింక్ ఇట్ మే రెయిన్ టు నైట్. నేను ఆశిస్తున్నాను నాకు ఫస్ట్ క్లాస్ రావచ్చని. ఐ హోప్ ఐ మే గెట్ ఫస్ట్ క్లాస్. నేను ఊహిస్తున్నాను నేను అక్కడ 7 గంటలకల్లా ఉండగలనని. ఐ ఎక్స్పెక్ట్ ఐ మే బి దేర్ బై 7 o'clock. అలాగే నేను నమ్ముతున్నాను భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఐ బిలీవ్ ద గాడ్ ఈజ్ దేర్. ఈ వాక్యాలన్నీ అభిప్రాయానికి సంబంధించినవే. ఇలా అభిప్రాయానికి సంబంధించిన మాటలు చెప్పేటప్పుడు వాటి ముందొచ్చిన వర్బ్స్కి ఐఎన్జీ వాడలేదు. గమనించండి. ఈ రకంగా ప్రజెంట్ కంటిన్యూస్లో ముఖ్యంగా 2 కండిషన్స్ గుర్తుంచుకోవాలి. ఫర్ ద వర్డ్స్ ఆఫ్ మెంటల్ ఎమోషన్ వీ షుడ్ నాట్ యూజ్ ఐఎన్జీ టు ద వర్బ్. రెండవ కండిషన్, బిఫోర్ ద వర్డ్స్ ఆఫ్ ఒపీనియన్ వీ షుడ్ నాట్ యూజ్ ఐఎన్జీ టు ద వర్బ్. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం, థింక్, లైక్, లవ్, వాంట్, సీమ్, అండర్స్టాండ్, ఫీల్ అనే వర్బ్స్కి అవసరమైతేనే తప్ప ఐఎన్జీ ఇవ్వరాదు. అంటే ఈ యాక్షన్స్ ఎప్పుడైతే మనకు కళ్ళకు కనబడేటట్టుగా ఉంటాయో అప్పుడే ఐఎన్జీ వాడాలి. కానీ అభిప్రాయానికి ముందు వచ్చే ఇలాంటి వర్బ్స్కి ఎప్పుడూ ఐఎన్జీ ఇవ్వరాదు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. నాకు బోర్ అవుతుంది అంటే ఐ ఫీల్ బోర్ అంటాం. ఇదేదో తేడాగా కనబడుతుంది, దీన్ని ఇట్ సీమ్స్ టు బి డిఫరెంట్ అని చెప్తాం. నాకు ఏదోలా అవుతుంది, ఐ ఫీల్ అన్ఈజీ. నాకు తల తిప్పుతున్నట్టుగా ఉంది, ఐ ఫీల్ గిడ్డి. అతనికి నిద్రొస్తుంది, హీ ఫీల్స్ స్లీపీ. ఆమెకి వాంతయ్యేలా ఉంది, షీ ఫీల్స్ నాషియా. మాకు సంతోషంగా ఉంది, వీ ఫీల్ హ్యాపీ. నేను అర్థం చేసుకుంటున్నాను, ఎస్ ఐ అండర్స్టాండ్. ఇక ప్రజెంట్ కంటిన్యూస్ని నెగటివ్లో ఎలా రాసుకోవాలి అంటే, మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగానే ఇంగ్లీష్ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టయితే ఆ హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ యాడ్ చేసుకున్నట్టయితే నెగటివ్స్ ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లోని ప్రతి వాక్యంలో ఈజ్, యామ్, ఆర్ అంటూ వస్తాయి. వాటి పక్కనే నాట్ యాడ్ చేసుకున్నట్టయితే ఆ వాక్యాన్ని నెగటివ్లో చెప్పుకోవచ్చు. ఇక కొన్ని వాక్యాల్లో ఈ హెల్పింగ్ వర్బ్ రాకుండా ఉంటాయి. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అనే పదాలు. వాటిని నెగటివ్లో చెప్పుకోవడానికి డోంట్,
డజంట్ తీసుకొని నెగిటివ్లోకి మార్చుకోవచ్చు.